దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 55 అధ్యాయం 6వ వచనం. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. చూడండి, ఈ యొక్క దినములలో దేవుని యొక్క సువార్త ఎంతో గొప్పగా ప్రకటించబడుతూ ఉంది. దేవుడు తన జనులైనటువంటి వారందరికీ కూడా తన దాసుల ద్వారా దేవుని యొక్క మాటల్ని అందిస్తూ ఉన్నారు. ఈ యొక్క సువార్త ఇప్పుడు సమృద్ధిగా దొరుకుతుంది కనుక ప్రతి ఒక్కరూ ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునే వారిగా ఉండాలని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. అయితే ఈ సువార్త ఒక దినాన ముయ్యబడుతుంది. మరి సముద్రం ఈవల నుండి ఆవలికి వెళ్ళి నువ్వు వెతికినా కూడా ఎవరో వచ్చి నాకు చెబుతారని నువ్వు ఎదురు చూసినా కూడా దొరకనటువంటి పరిస్థితులు ఏర్పడతాయని దేవుని యొక్క లేఖనాలు తెలియజేస్తున్నాయి. కనుక ఇప్పుడైతే దొరుకుతున్నటువంటి ఈ సమృద్ధికరమైనటువంటి వాక్యమును మనం ఎంతగానో అంగీకరించి ఆ వాక్యానికి లోబడి ఆ ప్రభువుని ధరించుకునే వారిగా ఉండాలి. పరిస్థితులన్నీ మారిపోతూ ఉంటున్నాయి కనుక ఇప్పుడున్నట్టుగా తర్వాత ఉంటుంది, ఇంకా ఎక్కువ ఉంటుంది అనుకోవడానికి లేదు. ఈ సువార్త ఒక దినాన దేవుడు మోసివేస్తానని చెప్తున్నటువంటి ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనం ఎంతగానో ఈ దేవుడిస్తున్న సమయాన్ని, అవకాశాన్ని తప్పకుండా ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకునే వారిగా ఉండాలి. దినమెల్లా ప్రభు చేతులు చాపి లోక జనులందరినీ ఆయన యొద్దకు పిలుస్తూ ఉన్నారు. ఆయన తన యొక్క నామము కంటే ఆయన వాక్యమునే ఎక్కువ గొప్ప చేసి ఉన్నారు కనుక ఆయన యొక్క మాటలు, వాక్యములో జీవం ఉంది, శక్తి ఉంది. ఆయన యొక్క మాటలు వెండి బంగారము కంటే అమూల్యమైనవి, జుంటె తేనె దారల కంటే మధురమైనవి. ఆయన యొక్క వాక్యం వింటుంటేనే నీవు బలహీనుడిగా ఉన్నప్పుడు ఆయన యొక్క వాక్యం వింటుండగా నీకు బలము కలుగుతుంది. నీ యొక్క ఆహారమును బట్టి కాదు, కానీ దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన నీవు జీవిస్తావని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అవును, కొన్నిసార్లు మనకి అన్నీ ఉన్నప్పటికీ కూడా మనము సంతోషంగా ఉండలేము. దేవుని యొక్క మాట విన్నప్పుడు మనకెంతో అధికమైన సంతోషము కలుగుతూ ఉంటుంది. కనుక దేవుని యొక్క వాక్యము మనల్ని నిరుత్సాహ స్థితిలో పడి ఉన్నప్పుడు ఆ యొక్క వాక్యం ద్వారానే మరలా మనము లేవనెత్తబడతాము, బలం పొందుకుంటాము. కనుక దేవుని యొక్క వాక్యాన్ని ప్రతి ఒక్కరు కూడా అంగీకరించి ఆయన యొద్దకు వచ్చి ఆయన యొక్క మార్గంలో నడవాలని దేవుని చిత్తమై ఉన్నది. ఈ యొక్క వాక్యాన్ని దేవుడు సమృద్ధిగా విత్తుతున్నటువంటి ఈ సమయాల్లో తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రకటించబడుతున్నటువంటి వాక్యము వ్యర్థము కాకుండా అది ఎంతో గొప్పగా నూరంతలుగా ఫలించినట్లుగా ఉండాలని దేవుని ప్రజలుగా ఉన్నటువంటి వారందరూ ప్రతిరోజు సువార్త ప్రకటన కొరకు ఎంతో భారం కలిగి ప్రార్థించేవారిగా ఉండాలి. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మాటలు వింటున్న బిడ్డలు దీవించండి, దినమంతా వారికి తోడుగా ఉండండి. కీడు శోధన అపాయాన్ని తప్పించండి, పరిశుద్ధాత్మత నింపండి. నీ యొక్క వాక్యాన్ని ఎంతో సమృద్ధిగా మీరు ఇస్తూ ఉన్నారు. దాన్ని వినియోగించుకునే వారిగా, సద్వినియోగపరుచుకునే వారిగా, ఆ వాక్యానికి లోబడే వారిగా, వాక్య ప్రకారం జీవించేవారుగా నీ ప్రజలను లేవనెత్తమని అడుగుచున్నాను. వీరి గృహాల్లో ఏ శోధనలు, బాధలు, ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు విడిపించు ప్రభా, విడిపించు. నీ బిడ్డలు మీరే పోషించి నడిపించి ఈ దినమంతా గొప్పగా నీ సన్ని తోడుగా ఉంచి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రతి శోధన నుంచి వారిని తప్పించండి, ప్రతి అపాయాన్ని తప్పించండి. వారికున్న శరీర రోగములను ముట్టి స్వస్థపరచండి. కనని గర్భం కనుటకు శక్తినివ్వండి అయ్యా. ప్రతి ఒక్కరిలో సమాధానం, ప్రేమ, ఐక్యత, తగ్గింపులు దాయిచేయండి. మీరే తోడయుండి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి. ఆమేన్, ఆమేన్.